చాలా మంది గొర్రెలు పొట్టేలు అయితే ఈజీగా గ్రోత్ వస్తుంది, తొందరగా లాభాలు వస్తాయి అని చెప్పేసి అంటారు కదా. మీ దగ్గర చూసి అన్ని మేకలు ఉన్నాయి. ఎందుకంటే హలో అందరికీ నమస్తే, నేను మీ పార్నేశం. అయితే ఈ రోజు మనం వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గుల్లకోట గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో పాటు రైతు దివాకర్ గౌడ్ గారు ఉన్నారు. వీళ్ళు గత 5 సంవత్సరాలుగా మేకలు అయితే పెంచుతున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల అనుభవంలో అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంది, ఈ చలికాలం వస్తుంది కదా, ఇట్లాంటి చలికాలంలో అతను తీసుకున్న జాగ్రత్తలు ఏంది అని పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేశారు సార్? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఎన్ని మేకలతో స్టార్ట్ చేసినారు? స్టార్టింగ్ లో ఒకటే, తర్వాత కొంచెం ఆ ఒక్క మేకతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లాస్ట్ కి అయితే వెటర్నరీ విజ్ఞాన కేంద్రం అని సిహెచ్ రమేష్ సార్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఆ సార్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నా. అయితే ఇప్పుడు ఈ పెంచిన మేకలు మీరు ఎక్కడ సేల్ చేస్తారు? షెడ్లోనే ఇక్కడనే సేల్ చేస్తారు. అంటే కేజీ లెక్కనా లేదా అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారా? కేజీ లెక్క. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాలలో తెలుసు, మనం ఇక స్టేటస్ పెట్టుకుంటా గ్రూపులలో పెడతాం. ఓకే, మీరే పబ్లిసిటీ చేసుకుంటా అమ్ముకుంటాం. మాకు విలేజ్ లో కూడా ఏదైనా ఇప్పుడు జాతరలు కానీ వాటికి సంబంధించి వస్తారు. ఓకే, వాటికి 450 కేజీ లెక్క లైవ్ పెట్టి చేస్తాం. ఇప్పుడు గొర్రెలు మేకలలో ఏది బెటర్? అంటే చాలా మంది గొర్రెలు పొట్టేలు అయితే ఈజీగా గ్రోత్ వస్తుంది, తొందరగా లాభాలు వస్తాయి అని చెప్పేసి అంటారు కదా. మీ దగ్గర చూసి అన్ని మేకలు ఉన్నాయి. ఎందుకట్లా? అంటే అందరూ యాదవ్స్ ఇక్కడ మాకు బాగా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎందుకంటే గొర్రెలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మేపడానికి వాళ్ళకి మేత అన్నిటికి కావాలంటే మేత దొరకదు కదా. ఆలోచన కొద్దీ నేను మేకలని నేను డిసైడ్ అయినా. అంటే ఇప్పుడు ఈ మేకలు మీరు ఇక్కడనే వేస్తారా లేదంటే బయట తీసుకెళ్ళి బయట పంపిస్తారు? చిన్న పిల్లలు మాత్రమే షెడ్యూల్ ఉంటాయి. ఇక్కడ మీకు దగ్గర ఏమైనా గడ్డి ఉందా? మీరు గడ్డి మేపుతారా? ఎకరం వరకు ఎగ్జూలూసర్ను అండ్ సూపర్ ని పేరు పెట్టిన. ఓకే, కట్ చేసి పెట్టేస్తాం. ఏదైనా సిక్ అయిన యానిమల్ ఉన్నా మధ్యలో కొట్టకుండా ఇక్కడ ఇదే స్టాండ్ లో వేస్తాం. ఇప్పుడు ఈ స్టాండ్ కూడా సెట్ చేశారు కదా, ఈ స్టాండ్ మీరే చేపించుకున్నారా? మేమే చేసుకున్నాం. దీనికి ఎంత వరకు ఖర్చు వచ్చింది? అప్పుడు 8,000 రూపాయలు అంత అయినాయి. ఇక్కడ ఈ స్టాల్ లో మెప్తారా లేదంటే బయట ఎక్కువ? అక్కడ బయటకు పోతాయి. చిన్న పిల్లలు కానీ ఏమైనా సిక్ అయిన యానిమల్స్ బయటకు పోవడానికి ఏమైనా ఇబ్బంది పడతాయి కదా. అవును. ఇప్పుడు మన వర్షాకాలం రీసెంట్ గా ఫుట్ రాట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని కుంట్లు పట్టి చేసినప్పుడు మన షెడ్యూల్లోనే. ఇప్పుడు ఈ ఫుట్ రాట్ అన్నారు కదా, మీరు ఈ FMD వ్యాక్సిన్ కానీ ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ మెయింటైన్ చేస్తారా? ఖచ్చితంగా ప్రతి వ్యాక్సిన్ మెయింటైన్ చేస్తాను. అంటే వ్యాక్సిన్ షెడ్యూల్ లాగా మెయింటైన్ చేస్తారా? 6 మంత్ అంటే ఇప్పుడు ఏప్రిల్ మే నుండి స్టార్ట్ చేస్తాం. ఓకే, సమస్యలు ఎక్కువ అంటే ఏమొస్తాయి సార్ మేకలలో? మేకలలో ఎక్కువ అంటే మోషన్స్, ఓకే, దగ్గు, జలుబు ఇలాంటివి ఎక్కువ వస్తాయి. ఈ వర్షాకాలం అంటే ఎక్కువ ఫుట్ రాట్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ చలికాలం కదా సార్, ఇప్పుడు మనకి లాస్ట్ 2-3 డేస్ కి అయితే విపరీతమైన చలి ఉంది. ఈ చలికాలంలో వచ్చే సమస్యలు ఏముంటాయి ఎక్కువగా? ఇప్పుడు వచ్చేటి దగ్గులు, జలుబులు, న్యూమోనియా, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు బాగా వస్తాయి. రెస్పిరేటరీ ఇష్యూస్ అయితే ఎక్కువ వస్తాయి. ఈ చీముడు, దగ్గులా కూడా వస్తాయి. మరి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటారు? ఇది మెడికల్ షాప్కి వెళ్తాం. ఏదైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరలో ఉన్న సార్లు గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మనకు మెడిసిన్ చెప్తే మేము వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళు వచ్చేస్తారు. లేదంటే మేమే తెచ్చుకొని, ఈ మెడిసిన్ అంటే మనకు ఆల్రెడీ కొంచెం ఇంజక్షన్ వేసుకోవస్తుంది కాబట్టి మేమే వేసుకుంటాం. అయితే ఇంజక్షన్స్ మీరు వేసుకోగలుగుతారు? ఓకే, ఇది కాకుండా వేరే ఏమైనా ప్రోడక్ట్స్ వాడతారా మీరు? అవును, ఒకటి నాకు పోయిన జూన్ జూలై మాసంలో విపరీతమైన న్యూమోనియా, దగ్గు, జలుబుకు సంబంధించిన శ్వాసకోశ సంబంధ వ్యాధులు బాగా వచ్చినాయి. 2-3 ఇంటికి వచ్చినాయని ప్రాబ్లం వచ్చిందని మెడికల్ షాప్కి వెళ్ళి యాక్సిట్రెటాసైక్లిన్, మెలనక్స్ ప్లస్, G2 ఇలాంటి మెడిసిన్ తీసుకొచ్చుకొని వాడిన. కొంచెం తగ్గినట్టు అవుడు. ఇవి తగ్గేసరికి మళ్ళీ వేరే వాటికి వచ్చుడు. ఈ వీటికి సెట్ చేసుకునేసరికి మళ్ళీ వేరే వాటికి వచ్చుడు. ఈ ప్రాబ్లం బాగా వచ్చింది. అంటే ఒక్కసారి మందులోకి వస్తే ప్రతి ఎనిమల్ దాకా వచ్చేదాకా వదిలేదు. ఈ మెడిసిన్ కాకుండా మళ్ళీ మీరు ఏమైనా వేరే మందులు వాడిరా? అవును, వాడిన. ఏది వాడిరు? ఒకటి వెటర్నరీ విజ్ఞాన కేంద్రం అని యూట్యూబ్ ఛానల్, డాక్టర్ సిహెచ్ రమేష్ సార్ అని. ఆ సార్కి నాకు బాగా ఫోన్ కాంటాక్ట్స్, బాగా సంబంధాలు ఉన్నాయి. సార్కి ఫోన్ చేసి ట్రైనింగ్ తీసుకున్నా సార్ దగ్గర. సార్, నేను ఎన్ని మందులు వాడినా నాకు ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు, డబ్బులే పోతున్నాయి తప్ప మెడిసిన్ పనిచేస్తలేదు సార్. వేసిన దానికి తగ్గుతుంది, మళ్ళీ రిపీటెడ్ అవుతుంది సార్, సైకిల్ లాగా ఈ ప్రాబ్లం వస్తుంది సార్, నేను ఎట్లా సార్ అని చెప్పి ఫోన్ చేస్తే ఆ సార్ ఒకటి హెర్బల్ ప్రోడక్ట్ శ్వాసకేర్ అని నాకు పంపించిండు. శ్వాసకేర్. ఓకే, ఆ ప్రోడక్ట్ వాడిన మొదటి రోజు నుండి నాకు రిజల్ట్ బెస్ట్. అంటే అది ఎంత వాడారు సార్ మీరు? ఒక ఎనిమల్ కంటే పెద్దవాటికి 10 ml, ఇంకా కొంచెం పెద్ద ఉంటే ఒక 2 ml ఎక్కువ ఇచ్చినాం. చిన్న వాటికి 5 ml. అది వాడడం వల్ల మీకు ఎన్ని రోజుల ఫలితాలు కనిపిస్తాయి? మొదటి రోజు నుంచి. అంటే ఎట్లా గమనించారు మీరు? మొదటి రోజు అనేది తేడా ఎట్లా తెలుస్తుంది అంత సడన్ గా? మొదటి రోజు అంటే యానిమల్
మేత సరిగా తినపోతుండే కదా. ఓకే. అలాంటి ఆ రోజు చేసిన రోజు నుండి మేత తినడం స్టార్ట్ చేసినాయి. అంటే ఇది వాడిన మొదటి రోజు నుంచే మేత తినడం స్టార్ట్ చేసినాయి. తెల్లారి ఇంకా కొంచెం మేత తినడం, ఈ వేరే వాటికి దగ్గు, ఇప్పుడు మన ఏదైతే దగ్గుతున్నాయో చీమిళ్ళు నిమోనియా ప్రాబ్లం ఉన్నాయి అవిటికి కొంచెం రిజల్ట్ ఓకే యాక్టివ్ గా కనిపించుడు. ఎన్ని రోజులు వాడుతారు ఈ శ్వాస కేర్ మనం? 7 days వాడినా నేను. అంటే ఒక నెలలో 7 days వాడుతారా? నెలలో 7 రోజులు వాడినా. చిన్నవాడికి పెద్దవాడికి మీ మందలో ఉన్న ప్రతి ఎనిమల్ కి దానికి 7 రోజులు వాడుతారు. పెద్దవాడికి అయితే 10 ml, చిన్నవాడికి అయితే 5 ml. ఓకే. ఇది ఇప్పుడు ఎన్నో క్యాన్సర్ మీద తీసుకురావడం? ఇది రెండోది. ఒకసారి నాకు చూపిస్తారా అది? ఇది అడ్వాన్స్ గా. ఓకే. ఇది అడ్వాన్స్ గా తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. అంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది, మీరు అది వాడుతారు దానికంటే తర్వాత తెచ్చుకొని పెట్టుకున్నారు వాడుకుందామని? ఇంతకు ముందు తీసుకొచ్చుకున్నది కొంత ఉంది, అది కాకుండా మళ్ళీ దీన్ని తీసుకొచ్చుకున్నా. ముందే తీసుకొచ్చుకొని పెట్టుకున్నా. చలికాలం. ఓకే. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాడొచ్చు అనే ఉద్దేశంతో. దీని మీద ఇవన్నీ ఉన్నాయి కదా, వేప, ఇవేంటి, పుదీనా, అంటే ఇది హెర్బల్ ప్రోడక్ట్. సో దీని వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఎట్లాంటి సమస్యలు రావు. ఇదండి మనకు దివాకర్ గారు చెప్పేది. గత 6 నెలల నుంచి అయితే శ్వాసకేర్ వాడడం ప్రారంభించినప్పటికెళ్ళి రెస్పిరేటరీ సమస్యలు అయితే చాలా వరకు తగ్గిపోయినాయని అయితే చెప్తున్నారు. సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నా, పూర్తి వివరాలకి మీ నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.